అమ్మా నేను బయలుదేరను. రే నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉందిరా. నువ్వు మన ఇంటికి నన్ను ఎప్పుడు తీసుకెళ్లబోతున్నావు? ఇది కూడా మన ఇల్లుంటిదే కదా టీచర్, ఇంకేమిటి సమస్య మీకు? ఇక్కడ పని అయిపోయాక నువ్వు రోజు మీ ఇంటికి ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఇల్లంటే నీకు ఇష్టం కాబట్టే కదా. ఎవరికైనా వాళ్ళ ఇంట్లో ఉండడమే కదా శివ ఇష్టం. నాకు కూడా. కానీ నేనెప్పటికీ మా ఇంటికి వెళ్లడం అనేది జరగని పని. వాడు నన్ను తీసుకెళ్లడు. ఒక కొత్త పుస్తకం మీరు కొన్నారు, అది ఏమైనా మాసిపోతుందేమో అనిపించి వెంటనే అట్టేస్తామన్నమాట. ఎందుకంటే మన చెమట తగులుతుంది, మచ్చలు పడతాయి, వద్దు అని అట్ట వేస్తాం. ఆ అట్ట దుమ్ముని, ధూళిని, చెమటని భరించడం వల్లే కదా లోపల పుస్తకం అందంగా ఉంది. తల్లిదండ్రులు ఆ చెమటని, దుమ్ముని, ధూళిని, కష్టాలని భరించబట్టే మనం ఎంత అందంగా. వాళ్ళు మీకోసం వ్యవసాయం